ఆ రెండో టేబుల్ కాఫీ ఇవ్వరా. ఏం కావాలి బాబు? ఓ మినపట్టపడరా. మినపట్లేదు. లేదా అప్పుడే పడమంటే నువ్వు వస్తాను ఏం కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ రోడ్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మంది కలిసి చెప్పమంటావా? నువ్వు తినేదేంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను రా నీకు చిన్న జలక్. పట్రా చెప్తా. ఈడవ్వ ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆమోదం అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బ రొట్టెకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. రై నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? అవును. చట్నీకి రమ్మడు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నా ఈ అప్పాచితో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు. శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా. ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. అప్పులేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో తేమ కాలే తొక్కేగల. మీరేంటి ఇంత లేట్ గా వచ్చారు? దారిలో 2 బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నౌకరాజు మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి. వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ముచ్చటలా ఉంది కదా. ఎంత అందంగా ఉందో ఈ చెవులు ఈ కొమ్ములు. అవును అంకుల్, చాలా బాగా చేశాడమ్మా. ఉద్యమంలాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విను. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాత వచ్చేగండి. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు
మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి, ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్. బాయ్ మిలిటరీ మియావ్. सॉरी आ रहा अरे सलाम अलैकुम खाजी भाई आजा गले मिला खादरी भाई नाकी పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా ఫస్ట్ క్లాస్ జంబల్ హాట్ వలేలే ఆజం मेरे को खुबले अरे वो पागल ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. किडनैप చేసా अंदर आ अंदर आ चलो अंदर चलो. ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है? ఏ మెయిన్ కిడ్నాపర్, మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? बात नहीं करने का. एक मिनट है, एक मिनट. तू इधर अरे भाई ये किडनैप डील कितना? ₹1 కోటి. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 కోటి ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా పైసా తీరా. కైసా ఐడియా? అరే ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే. ఏం మాట్లాడుకుంటున్నారు? కూర్చునే సాబ్ నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ నుంచి చేస్తావా? ठीक है चुप रे ठहरो साहब. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. సంభాల్ ఆజా. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశముదురు, జాగ్రత్త. అబే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్? ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఖుష్ హ్యాపీ చలే जा. आजा आजा तेरे को खाजा खिला दो.